గూగుల్ పే, ఫోన్పే మరియు పేటీఎం ద్వారా కరెంట్ బిల్ని ఏ విధంగా మనము ఇప్పుడు కూడా అంటే యాప్ లేకుండా మనము కరెంట్ బిల్ని ఏ విధంగా కట్టుకోవచ్చు అన్న దాని గురించి ఈ యొక్క చిన్న వీడియోనండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ కొలీగ్స్కి షేర్ చేయండి. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీఎస్పీడీసీఎల్ బిల్ డెస్క్ అనేసి క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. అలా ఓపెన్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా ఇక్కడ డిజిటల్ పేమెంట్ అని దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బిల్ డెస్క్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. లేకుంటే మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ చూసినట్టయితే ఏపీఎస్పీడీసీఎల్ ఉంది కదా, బిల్ డెస్క్ అని అక్కడే దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ కరెంట్ బిల్ పైన ఉంటుంది కదా సర్వీస్ నెంబర్, ఆ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న క్యాప్చాని మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది చూసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే బిల్ నెంబర్ వస్తుంది, కస్టమర్ నేమ్ ఉంటుంది, మీ యొక్క అమౌంట్, బిల్లో ఉండే అమౌంట్ ఇక్కడ ఉన్న అమౌంట్ రెండు సేమ్ ఒకసారి చూసుకునేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. అలా మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సైడ్లో చూసినట్టయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యాష్, క్యూఆర్, యూపీఐ చూడండి, యూపీఐ ఉంది, ఫోన్పే, జీపే, గూగుల్ పే, ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. మనం స్కాన్ చేసి కూడా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. నేను క్యూఆర్ కోడ్ ఎక్కిన బిహెచ్ఐ యూపీఐ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసాము. అమౌంట్ ఎంత, ప్రొసీడ్ విత్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు క్యూఆర్ కోడ్ అయితే మనకు ఈ విధంగా ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా స్కాన్ చేసి మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే పేమెంట్ చేసేసాను, థ్యాంక్స్ ఫర్ పేయింగ్ అని చూపించింది. ఈ విధంగా మనకు పేమెంట్ రిసిప్ట్ కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే స్క్రోల్ డౌన్ చేసుకుంటే ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క పేమెంట్ రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఈ విధంగా మీరు ఈజీగా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా కరెంట్ బిల్ ఇంకా కూడా కట్టుకోవచ్చు.